పొద్దుగాల వేయిండు పొలం కాడికి ఇది వరకు రాకపాయ ఏదో అక్కడ పెద్ద పనగడ చేసినట్టు వేయిండు లేచి ఏం మనిషో ఏమో ఏమన్నా అంటేనేమో నా మీదకి గయ్య గయ్యమని కొడతాడు ఈయనతో ఏం మాట్లాడినా గోసనే ఇంటికైతే రాని చెప్తా సంగతి ఏమో ఆగమాగం ఉరుకుతావు గిడ షెట్ అంతా మనిషిని కూర్చున్నా కనబడతలేదా అయితే ఏం చేయాలి ఇప్పుడు గిడ ఒకసారి చెప్తా ఏం చెప్పు ఏమైంది గంత గరం గరం ఉన్నావు చెప్పేదే ఉన్నది పొలం కాడ నొల్లి నీకు తెలియదే ఉంది ఆ శంకర్ గాంతోని పొత్తు కూడా కానీ నీకు ముందుగాల చెప్పిన నీకు బుద్ధి లేదు ముందు అయినా నీకు ఇట్లా కావాల్సిందే ఉన్న ఎకరాన్ని దున్నుకోక వాంతో పొత్తు కూడా అవసరమా నీ దీని అల్లక్క ముఖం కూడా ఏదో 4 రూపాయలు వస్తే అని 100 పొత్తు కూడా అయినా వాడికి ఇట్లా ప్లేట్ పెట్టేస్తా నాకేం తెలిసే వాడి నోళ్ళ కంటే ఎక్కువ నీ నోళ్ళే నాకు ఎక్కువైతుంది శాంతం జర ప్రశాంతంగా ఉండి సావే పెళ్ళాం మాట వినకపోతే గిట్లనే అవుతుంది మరి అందుకే అంటారు పెళ్ళాం మాట వినాలి అని నువ్వు వింటావా ఈనవు అనుభవించు గోతిలో పడ్డావు కదా ఇంకేంది గోడ మూతిపోకనా చెప్పు మీదికెళ్ళి శాంతం ప్రశాంతం అంటాండు శంకర ఇటు వేరే నొల్లే అయితే నన్ను ఎందుకు పిలిచిన పోయేటోని పోషమ్మకి చేసుడు నెల రోజుల కింద మాట్లాడుకున్నాం మర్చిపోయినావా మనం ఎప్పుడు మాట్లాడుకునే నాకే గుర్తులేదు ఇల్లు ఇరువాట అని నువ్వు ఎప్పుడో పట్టించుకున్నట్టు ఏమైనా తెల్లారు లేస్తేనే పొలం కాడికి పోతావు ఆడ పెద్ద ఏందో లచ్చలు లచ్చలు సంపాదించినట్టు పోషమ్మ చేస్తా అంటున్నావు కదా ఎంతమందిని పిలుస్తావే నువ్వు ఓ 200 మందిని పిలుద్దాం 2 గొర్రెలు పోద్దాం అవునే పెళ్లి ఇట్లా చేస్తున్నావా అని సరే ఊరు మొత్తాన్ని విలువు నా మొగునికి పోషమ్మ గుడి కాడ పెళ్లి చేస్తానా అని నీ ముఖానికి నీ దొరకుడే ఎక్కువ మళ్ళో పెళ్ళా ఏం లేదు 2 కోళ్ళ కోద్దాం గంతే సరేనే చాలా రోజులు అవుతుంది మా అక్క బావని కూడా విలువక పిలుద్దాం ఇక మళ్ళా గాల్లెందుకు ఇంట్లో మందమే చేసుకుందాం మా అన్నదమ్ములకు ఫోన్ చేసిన వాళ్ళు అత్తారట శాంతం ఇంట్లో మందం అంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఎందుకే వాళ్ళ ఇంట్లో కాకపోతే బయట వాళ్ళు మీ అక్కకు నాకు వడది ఆ విషయం నీకు కూడా తెలుసు వాళ్ళని ఎందుకు పిలుచుడు చెప్పు నాకు తెలిసే మా అక్క అంటే నీకు ఎందుకు పడదు మన ఆస్తిలో సగం వాట పట్టుకపోయిందనే కదా నీకు ఆ కోపం ఎంతైనా అది నాకు తోడ పుట్టింది దానికి కూడా సమాన హక్కు ఉంటది నీ అక్క తెలివితేటలు నీకేం తెలుసు నీకు అక్కడికి రాని పొలం ఇచ్చింది ఆమె పాలు కచ్చిందేమో ఇల్లు ఆమె పేరు మీద ఏపించుకున్నది అమ్ముకున్నది పైసలు ముళ్ళ కట్టుకున్నది నువ్వేమో అడక్క తింటానం ఇట్లా నువ్వెన్నోనే చెప్పు రేపు మనం పోషమ్మ చేస్తున్నాం మా అక్క బావ అత్తుడు అంతే అత్తే రాని అక్క బావ వచ్చిరు కదా అని చెప్పి వాళ్ళ చుట్టే తిరుక్కుంటా నన్ను మర్చిపోయినావు అనుకో నీ తోలు తీస్తా అయ్యో శాంతం జర ప్రశాంతంగా ఉండవే మాసాలు కనుప సామాన్లు తేవాలి ఏందే మూతి తిప్పుతున్నావు వస్తున్నాడు ఆగు మనకు లొల్లైంది నిన్న ఇవాళ కాదు మాట్లాడితే ఏమైంది నాతోటి నువ్వు మాట్లాడితే ఏమైంది నేనే మాట్లాడాలా నువ్వు మాట్లాడొచ్చు కదా నీతోటి ఇదే గోస ఎడ్డమంటే తెడ్డమంటావు తెడ్డమంటే ఎడ్డమంటావు నీ సంగతి నాకు తెలిసే ఇప్పుడు మీ తమ్ముని వాళ్ళు ఇంటికి పోవాలి మీ తమ్ముడు పోషమ్మ పండుగ చేసుకుంటుంది కదా నాకు తెలుసులే ఇప్పుడు ఇక నీ సంగతి అబ్బా పోదాం మరి గదే నా మనసులో ఉన్నది సరే లేవే పోదాము ముఖం అట్లా పెట్టకే చూడబుద్ధి అయితే లేదు నువ్వు మాట్లాడకుండా ఉండలేనే సరే నానే సరే ఇప్పటికన్నా నా దారికి వచ్చినావు సరే పోయే బట్టలు చదువుకోపోవే నీ అమ్మ పోవే ఈ పొలం కాన్నేమో ఇట్లా మోసపోతాయి చేతులు చూస్తేనేమో సిల్లిగా అవ్వలేకపోయా అయ్యో ఎట్లా నా పెళ్ళామో పోసమ్మని చెప్తా అంటుంది ఈ రగ్గానికి ఫోన్ చేస్తే వాడిని పైసలు అడిగిన అది ఇస్తాడా ఈడ తెలియదు ఇక అత్తలేడు అది అత్తలేడు నేను రగ్గానికి ఫోన్ చేస్తే రగ్గాడు రావన్నా వాళ్ళ తమ్ముడు వస్తాండి ఏంది అన్న నేను వచ్చిన రాత్రి పోతున్నా ఏంటి లేదురా తన్ని అవుని అన్నేడరా అన్నకు గ్రామ పంచాయతీ కూడా ఏదో పని ఉందంటే నన్ను తోలిండు అది సరే గాని పని కూడా నేను డబ్బులు అడిగినరా పంపించినారా ఏమన్నా పంపించిన అది తీయడానికి వచ్చినా అవునారా సంతోషం అన్న సంతోషంగా సరే అన్న ఓకేరా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను చెప్పరా ఓకేరా
పైసలు మంచోడు రగ్గాడు. ఈ నల్ల మొక్క పొడి ఎటు వేయండో పొద్దుగాల లేచిపోయిండు. ఏదో పని చేసుకొచ్చినట్టు పోతాడు. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఆ పైసలు ఇచ్చిర్రో ఏం చేస్తాడో ఏమో. నా పిల్లలు ఇక్కడే ఉంది. పైసలు ఇవ్వాలని ఏం చెప్తా చూద్దాం. ఏమా పైసలు తెచ్చినావా? ఎక్కడ ఇచ్చింది? ఎవరు ఇస్తురా నాకు పైసలు? ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు మరి పోషమ్మకి ఎట్లా వెళ్ళాలి? ఎట్లా చేసుడు? నేనేం చేయాలి? అద్దంటే ఆ పొలం కాడ మోసపోతివి. శాంతం ఇక్కడ ప్రశాంతమే. ఎట్లా చేస్తావు చెయ్యిగా? అయ్యో నా సాగు నేను చత్తది. నువ్వైతే బియ్యం జరిగి అన్నం వండుకో, ఆకలి అవుతాను. కుంభాలు కుంభాలు తిననికే పుట్టినావు. గందుకే పెంచుతిరిగి బోర్రా. ఇంకా దేనికన్నా పనికి వచ్చేది ఉన్నదా నువ్వు? ఇలాగా పోషమ్మకు చేసేది ఉన్నది. ఇంకా పైసలు అడుకోరావాలన్న ఆలోచన ఉన్నదా నీకు? ఓ అసలే మీ అక్క బావ వస్తారు కదా, మా తమ్ముళ్ళు కూడా వస్తారు. ఎట్లా అరుచుకోవాలి మరి? నాకు తెలిసే తిండి కోసమే పుట్టినట్టున్నావు నువ్వు. కాదే పైసలు దొరికినాయి. నువ్వేమంటావు అని కొట్టి చూసినా. అబ్బో ఈ వేషాలు కూడా ఎత్తానవా ఈ మధ్య? ఏదో శాంతంతో వేయాలని చేస్తున్నా. సాలుగంతి గిట్లాంటి వేసి ఈపు వలగొట్టుకోకు. కొలగొట్టుకో కొన్ని బియ్యం నీ ఆకలి అవుతాను. ఎగ్గలన్నాను బా నాడు. నువ్వు తాగి తినదానికంటే ఎక్కువనా ఇది? పండుగలు చేసుకోవద్దా? చేసుకుంటుంది అన్ని నలవక పేసాలు చేసుకుంటూ కూర్చుంటూ అప్పులు మరీ తెచ్చుకునే చేసుకుని అవసరమా? రామేశ్వరం పైన శనేశ్వరం తప్పనట్టు మీ తమ్ముళ్ళు వచ్చిర్రే. శనేశ్వరం పైన రామేశ్వరం తప్పదన్నట్టు మీ అక్క బావ కూడా వచ్చిర్రు. పెద్దందరూ చిన్నందరూ లేదా అని ఎటువంటి అట్టు మాట్లాడతారు? నువ్వు ఎట్లా మాట్లాడతాను? అట్లానా? అవి నీకు వదిలేతాయి, వాళ్ళు నాకు బాగా మరదలేతారు. అయితే అట్లా నువ్వెందుకన్నా మరి నా తమ్ముళ్ళని? నాడు సాలుగంటి లొల్లే కావాలి. రోడ్లు ఇచ్చేస్తుంది. తమ్ముడు మంచిగా ఉన్నవారా? నమస్తే బాబు. బాగున్నావా? బాగున్నావా? మంచిది బామ్మర్ది. అవునే అక్క ఫోన్ చేస్తే బస్ స్టాండ్ ఆడ పట్టుకొస్తుందని. పక్కనే కదరా, అందుకే నడుచుకుంటూ వచ్చినాం. అవురా తమ్మి, ఏందిరా గింత ఎండలు వచ్చిర్రు? పొద్దుగాలత్త కాకపోయిందా? మోకం చూడంత ఎట్లయిందో. ఏం సాయన్న నీకన్నా తెలియదా? నాకు వచ్చేటప్పుడు ఫోన్ చేసిన బస్ స్టాండ్ కి ఆటో ఇచ్చి బావను పంపించేదాన్ని కదా. పంపిస్తావే బర్ర మొక్కన్నాను పంపిస్తావు. వీడేమో తాడు షర్ట్ లెక్కున్నాడు, వీడేమో ఈత షర్ట్ లెక్కున్నాడు. పందులలో బలిసిరు నడుచుకుంటే చచ్చిపోతారు. ఏమన్నా నువ్వేమన్నా తక్కువ ఉన్నావా? కోట ఊరికి సరిపోతావు. నువ్వు గవ్వాను పందరం కూడా ఇచ్చా తినాలి మాటలు. అవురా బామ్మర్ది, 3 డబ్బులు మొత్తం జరుపుకొని వచ్చిరు కదా. ఎన్ని రోజులు అనుకుంటారా ఇలా మీరు? ఇది కళ్ళకు కనబడుతుంది కానీ అది కనబడతలేదా? గాలనంటలేవు మరి ఏమో వీళ్ళనంటాను. దాని నోట్లో నోరు పెట్టుడు ఎందుకురా? ఈ బడ్జెట్లో ఎందుకు? ఇంటికి పోదాంపా. లేకపోతే ఏందక్క పెద్దల చిన్న లేదు దీనికి. పైగా నువ్వు ఆడిబిడ్డవు, సిగ్గులేదు దీనికి. నీకున్నదా? మళ్ళీ వరకు వరకు నువ్వు రోడ్డు మీద ఏంద్రా బామ్మర్ది? ఇంటికి కూర్చొని మాట్లాడుకుందాం పా. మరి చూడ విషయాలు పార్రా తమ్మి పోదాం. పట్టుకోయక్క. తినండ్రా, ఎండలో పడొచ్చి చల్లగా ఉంటది. పెద్దది లేదా అక్క? చక్కెరకేళి మంచుకుని మంచిగా తినురా. తీసుకో బాగా తీసుకుంటున్నా. అవునే శాంతం బావాళ్ళతో గవిత్తవా? నాకు పొద్దుగాల రొట్టెలు చేసిన తెత్తేంది ఎండలు పడొచ్చి వాళ్ళు. తీసుకొస్తా మెల్లగా చెప్తా ఏమైతుంది. తినుర్రా. తినండి మొత్తం తినండి. అరే నా ఇంటికి వచ్చి నా సొమ్మ తింటారు కదా, ఒకటి ఈరురా. బతుకడే బస్సులో గీత కూడా రానే పోరొచ్చా దిక్కుల బామ్మర్లు పట్టుకొచ్చిన
మెడికల్ నువ్వు నాకు అంటారు మాకు నా సొమ్ము నేను రక్తలేదు నా రక్తలేదు 20 రూపాయలు పెట్టి కొట్టా. అరే తమ్మి ఊకోరా, ఊకే వాళ్ళతోటి లొల్లి, నువ్వు తిను సప్లియక. ఏమో కొడతాను కాకి లెక్క. ఏం కొడతలేను, మా బావకు అక్కకు పెట్టుకొని కొడతాను. ఏంది గాడాయిను? పోవే పో, నా బాధ ఏందో నీకు తెలుసు. కోరిని కోసుకొని వండుకొని తినండి. నన్ను మాత్రం గెలుకుతే నేతో నాకే తెలియదు, నీ ఇష్టం. అరే తమ్మి రారా, గట్లెందుకు చేస్తున్నావు? అక్క నీకు తెలుసు కానీ నా గురించి, నువ్వు నీ ఇష్టం రా. ఓకే, వాడాడా నువ్వు వీడ, కలిసాక పెట్టి కోని కోద్దాం. గీడ సాక పెడుతున్నావు, అడవై కొబ్బరికాయ కొట్టిరా పో. తెలియదా గరిగిట్లా? కొబ్బరికాయ కొడతానా, వస్తావా రామా? పని చేయదని ఎన్నిసార్లు చెప్తారా? నా మాట అంటే మాట నన్ను నా ముఖం ఏం చెప్తున్నావే? ఇక్కడ కార్యక్రమం జరిగేది చేయిపో. అక్క బావలకు ఆకలి కాదా? పొద్దుగాల 2 చపాతీలు పెట్టి సప్పుడు కూర్చున్నావు. నీ తమ్ములకు దున్నపోతులు లెక్క పెట్టినావు. లోపల తీసుకుపోయి నువ్వేమన్నా తక్కువ తిన్నావా? కుండెడు తిన్నావు. మీ అక్క బావ కూడా పెట్టినా కదా. అయినా ఇది గుడి, ఇక్కడ ఎందుకు తీ? ఈ నల్ల ముఖంతో ఎప్పుడే గొడవే వీనితో. ఏంద్రా బొమ్మడిది, ఊకోరా. ఏంద్రా చెల్లిది? ఏమే నువ్వు కానీ? అరే ఏం చూస్తున్నారా? అక్కడ పోయి కోసుకురా పోరే. సరే అన్న కోసుకొస్తాం. కోసుకోండి రా, కోసుకోరు. మంచిగా కోసుకొని 3 పూటలు 3 పూటలు తినుడు, 2 అన్నదమ్ములు కలిసి. ఆ పందిదానికి కూడా పెట్టురు ఇంత. నేను ఇక్కడ ఉండే పోతా. గంతగానం ఇబ్బంది అయితే వచ్చి మొక్కు. ఎవడద్దన్నాడు? ఏమో పొద్దుటి నుంచి ఎందుకు కలిగినట్టు? చెల్లి వచ్చిన కామికం కానీ వండుకొని తిందాం చెల్లి. సరే అన్నయ్య. నాకు ఇబ్బంది అనే అమ్మ కానీ మీ సంగతి తర్వాత చెప్తారు. ఏమో ఇంకెప్పుడు అవుతుంది? ఆకలి అవుతుంది, జల్ది ఉండరా అదే. అయ్యో ఉండనే వార్తిని అట్టుకులాడతావు. గంటలు పొంటలు అండుడైనా తినేదేమన్నా ఉన్నదా? పెత్తనం అంతా మీ చేతిలో పెట్టిండు, అలిగిపోయిండు. ఏం చేస్తాం, భరించాలి. ఇక నిన్ను చేయంగా నేను వద్దన్నా నానే, ఏదో మా తమ్ముడు చెప్పిపోయిండు వండుతున్నా. బాగా ఎల్తి పడుతున్నావు. మా చెల్లి నిలిచి పడతలేదు, మీద అండుర్రి. నువ్వేందే లోపలికో. నేనేమన్నారు నా మీద కొడతాను? ఆయన ఏమో అట్లా అలిగిపోయిండు, మీరేమో ఇట్లా. నేనేం చేస్తున్నా? చెల్లె నువ్వేం చేయకరా, వండుతుంది కదరా, ముక్కడు తిని సైలెంట్గా ఉండరా చెల్లె. ఎందుకురా ఈ లొల్లి మనకి? నేను గట్లుండే పిండాని కాదు. నా ఇంటికి వస్తే నేనండి పెట్టాలి కానీ మీ పెత్తనం ఏందో. నీతోని ఎట్లా మాట్లాడినా గోసనే ఉంది. ఇంకేం చేయాలి మేము? ఇకేం చేస్తాం, మీరు ఏసేది చూసుకుంటే సపరేట్ ఉండుడే. నా మొగడు ఎప్పుడు వస్తాడో ఏమో. చేసింతంత చేసి వాడినంటావేంది? ఏందే ఊకే నీ లొల్లి? ఊకే గిచ్చుకాయ పెట్టుకుంటావు. లోపలివా, మేమన్నా తినండి అత్త. ఏమో నాకు సపోర్ట్ అన్న గట్టు మాట్లాడతారు. ఏమోతి నా గతికి ఇంతే ఉన్నట్టున్నది. ఏ తాగురా, నాకు టెన్షన్ పెట్టిపోయా. మీ బావ ఈ వరకు రాకపాయా. ఎంతసేపే ఈ వదిన మర్దల్ని ఎంతసేపు ముఖం చూసుకుంటారా? అన్నం పెడతారా లేదా ఇప్పుడు మాకు? ఒక్క మందు తెచ్చి కంటాయే, ఓ ముక్క లేదు చుక్క లేదు. వెయ్యి అన్నం పెత్తనం అంతా చేతిలో పట్టుకున్నావు. నా తమ్ముడు అడుగుతాండు, ఏ రాదు అన్నం. ఈ మనిషి ఏడవేండో ఏమో. వండిందే మన కోసమే. ఈ గంజి పట్టుకొని మా ఇంటికి పోతున్నా నేను. వేసో పటురి.
అండింది 2 కిలోల కూర, ఆయనకేమో గంత వేసినావు, నా అన్నకు నా తమ్మునికేమో కష్టడంత వేసినావు. అంటే కళ్ళకు కనబడతలేరా? వాళ్ళకేం చేసేది అనుకుంటారా? అయ్యో తిన్నా కొద్దిగా వేస్తాము. ఇప్పుడు ఏమైందే? ఆయన ఎట్లాగో అలిగిపోయిండు. చుట్టం సూపరికంగా నువ్వెట్లా వచ్చినావు, వీళ్ళు కూడా గట్నే వచ్చిర్రు. ఆయనకెంత వేసినావు, వీళ్ళకి కూడా గంతే ఎత్తేమైంది? ఎందుకు విభేదం చూపించుడు? బరాబర్ అడిగిన అక్క, ఏం ఫంక్షన్ అయినా గిట్నే చేస్తారు వీళ్ళు. ఏంది బాగా మాట్లాడుతారు? నాకు ఇంటికాడ లేకనా? ఏదో నా బొమ్మడిది పిలిచిండని వచ్చిన. ఈ పిచ్చదానికి చెప్తే వినబడదు. నాకు గతి లేక వచ్చిన అనుకురా. ఏమే ఇప్పుడు మంచిగా జరిగిందా? అగో ఏదైనా గట్ట మాట్లాడతావు. ఏదో 4 మాటలు జారిండు. మళ్ళీ ఏమన్నా దూరం వల్లవా దగ్గరలోనే? గట్లుంటే బాగానే ఉండరా అన్న. అక్కడికి రాని ఆస్తేమో మాకిచ్చి అక్కడికి వచ్చి ఆస్తి అమ్ముకొని వాళ్ళు సుఖంగా ఉంటారు మంచిగా. ఏం మాట్లాడుతున్నావే? నీ పెళ్లి కాకముందు మా అయ్య మాకు ఇల్లు మీకు పొలం అని రాసిచ్చిండు. మేము చాలా మాట్లాడుతున్నావు. ఏమో బాగా మాట్లాడతాను. నా మొగుడు ఎడ్డోడు కాబట్టి మీ ఆటలు సాగినాయి. ఇక నుంచి అట్లా కాదు. ఆయన జీవితంలోకి నేను వచ్చిన ఆ ఇల్లు సగం ఆస్తి మాకు రావాల్సిందే. కావాలంటే ఆ పొలం ఉంచుకోరు మీరు. ఈయనని మాట్లాడితే మాత్రం ఊకునేదే లేదు. ఇసొంటి టైం ఎప్పుడు వస్తుందా అని చూసినా నేను. లేకపోతే మాత్రం పంచాయతీ పెట్టించి 10 మందిలో మీ ఇజ్జత్ తీపిస్తా. ఏమనుకుంటారో విన్నావానే? ఇప్పుడు నీ వల్ల మాటలు పడవలసి వస్తుంది. ఎవరు కావాలి ఆస్తి? నాకు లేక నానే తమ్ముడు అని తీసుకొచ్చినావు. ఇప్పుడు వీళ్ళతో మాటలు పడవలసి వస్తుంది. నేను మంచివే నానే. నువ్వు ఏమనుకుంటున్నావే? ఏం చూస్తున్నావే? పద పోదాం పా. తిండి లేక పద. మనకి తిండి లేకనా? అయ్యో తమ్ముడు వచ్చినాక పోదాం. ఆగరాదు. ఆమె గట్లన్నదని మనం పోతామా? ఇదంతా నా తమ్మింది. తమ్ముడు దాన్ని ఇంత దాకా తీసుకొచ్చినావు కాదే. పోదాం. ఈ పిత్తిరి మొక్కం కింద వారద్దు. పౌరుషంగా పోవుడు కాదు, ఎల్లుండి పంచాయతీ. ఇంతే పౌరుషంతో నా ఆస్తి నాకు ఇయ్యకపోతే చెప్తాం ఈ సంగతి. ఇంకేముందక్క, ఉన్నంత ఉడగొడదాం, బావ కింద ఉంచుతాం. అంతే పట్టురా. కావాలా